UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని దేశం అంతా దీన్ని కదిలిపోయింది. రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఏ తప్పు జరగకపోయినా కూడా తప్పు జరిగినట్టుగా చూపించి మన రాష్ట్ర పరువును, వెంకటేశ్వర స్వామి దేవాలయ పరువును బజారుకిడ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ లడ్డు కల్తీ అయింది, దీంట్లో గొడ్డు మాంసం చేరింది. అసలు ఆ మాటలు అనడానికే మా నోరు రావట్లేదండి. తిరుమలలో లడ్డు వివాదం అంటున్నారు. ఈ లడ్డు ఏమిటిది? రష్య స్నిగ్ధ స్థిర హృద్యా ఆహార సాత్విక ప్రియా అని భగవద్గీత. రసపుష్టి కలిగి ఉంటుంది. స్నిగ్ధాహ ఒక కూరలు ఏ రకంగా అయితే కోమలంగా ఉంటాయి అలా ఉంటుంది. స్థిరాహ గట్టిగా ఉండాలి. హృద్యాహ అది తింటూ ఉండంటే ప్రీతి కలగాలి. అంతటి శాంక్టిటీ ఉన్నటువంటిది తిరుమల లడ్డు ప్రసాదం. దాన్ని గలభా చేసి భ్రష్టు పట్టించిన మహానుభావులు ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడూ లేని వాడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అసలు దాంట్లో క్వాలిటీ తగ్గింది, నాణ్యత లేదు, లడ్డు విరిగిపోతూ ఉన్నది, పొడి పొడిగా ఉన్నది. మీరు చెప్పిన 80 గ్రాములు 100 గ్రాముల లడ్డు కాస్త చూస్తే అంతకంటే తక్కువైపోతూ ఉన్నది. నిల్వ ఉండటమే లేదు, వాసన వస్తున్నది. మే 8వ తారీఖు నాడండి టెండర్స్ పిలిచారండి. 330 రూపాయలు కేజీ అన్నారండి. 2000 రూపాయలని అంటే 4000 నా దృష్టిలో. మంచి నెయ్యి కావాలంటే 4000 అవుతుంది. స్వచ్ఛమైనది. ఏదో యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి పీఠాధిపతులంతా కూడా 2000 రూపాయల కంటే కొంతవరకు రైట్ అనుకున్నారు. 2000 కూడా కాకుండా 330 రూపాయలు కేజీకి మేము నెయ్యి ఇస్తున్నామంటే ఈ గ్యాప్ ఎట్లా ఇస్తారండి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు ఒక వివాదమైన విషయం మీద అయితే మనం మాట్లాడడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇది కూడా వచ్చేటప్పటికి ఏదైతే మన హిందూ ధర్మానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో, పెద్దపీటగా ఉందో, అటువంటి దేవస్థానంలో ప్రసాదానికి సంబంధించిన వివాదం అనేది ఇప్పుడు చాలా అంటే చాలా వైరల్గా మారడం జరిగింది. అయితే దానిపైన వస్తున్న వివాదాలు ఏ విధంగా ఉన్నాయి, అది నిజమా కాదనే అంశం కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి. అయితే దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు, అదేవిధంగా ఆయన ఎక్స్ సెక్రటరీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంబంధించి, అంతేకాకుండా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖకు సంబంధించి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, బ్రహ్మాండం. గురుగారు, ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు తెలిసే ఉంటుంది, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డు వివాదం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి పూర్తిగా మనం మాట్లాడుకోవాలి. అయితే ముందుగా నాకున్న ప్రశ్నలు అనేది మిమ్మల్ని అడుగుతాను. అయితే మనం ప్రసాదాన్ని ఏ విధంగా తీసుకోవాలనేదే ఒక అంశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రసాదం అనేది ఒక ఆహారంలాగా, ఒక పెద్ద ఒక విందు భోజనంలాగా తీసుకునే విధంగా చేయడం జరుగుతుంది. అయితే ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నిలవ పెట్టుకొని వాటిని పంచడం అనేది జరుగుతుంది. ఇట్లా చాలా రకాలుగా బయట కనిపిస్తుంది. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ జరిగే సేలింగ్ అని పర్చేస్ అనేది పెరగడం వల్ల ఆ విధంగా వివాదాలు అనేవి రావడం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అసలు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి? నమో వెంకటేశాయ, హరే శ్రీనివాస. నేను చిలకపాటి విజయ రాఘవాచార్యులు. ఇంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్రటరీ హిందూ ధర్మ ప్రచార పరిషత్లో పనిచేశాను. తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి సెక్రటరీ పనిచేశాను. పివిఆర్ కే ప్రసాద్ గారు చైర్మన్గా ఉండేవారు. తర్వాత
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. నాకున్న అవగాహన ప్రకారంగా చెప్తాను. ఖచ్చితంగా పరమ శుద్ధ సాత్వికుడైనటువంటి భగవంతుడు సప్తగిరుల మీద సామ్రాజ్య సార్వభౌముడిగా విరాజమానుడై ఉన్నాడు తిరుమలలో. నమ్మాళ్వార్ అనే ఒక మహానుభావుడు ఒక 5000 సంవత్సరాల క్రితం తిరువేంకటం ఉడయ్యాన్ అంటే తిరువేంకటపతి అనేవాడు తిరుమల గిర్లుల్లో వేయించేసి ఉన్నాడు వెంకటాచలం మీద అని తొలిసారిగా ఆయన ఉనికిని చెప్పిన మహానుభావుడు నమ్మాళ్వార్ అని ఒక ఆళ్వార్, శ్రీ వైష్ణవాచార్యుడు. ఆయన సాత్వికమూర్తి, పరమ కృపాళుడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని నిత్య ప్రత్యూషంలో మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి వాడు విరక్తి పుట్టి ఈ కలియుగంలో ఈ పాపాలు చేసే దుష్కర్ముల యొక్క పాపాలు పోగొట్టడం కోసంగా వచ్చి ఎక్కడ పుష్కరిణీ తటి శ్రీవారి పుష్కరిణి తటంలో వేయించేసి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే పాప ధ్వంసకుడు. వేయమంటే పాపం, కట అంటే ధ్వంసం చేసేటువంటి వాడు. అటువంటి పుణ్యాత్ముడు, పరమ పవిత్రమైనటువంటి సీమ తిరుమల సీమ. ఇది ప్రపంచం మొత్తంలో అత్యంత పవిత్రమైనదే కాకుండా పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళమని మహాపవిత్రమైనటువంటి సాలగ్రామ శిల, దాన్ని పరిపాలన చేయటం కోసంగా ప్రభుత్వం ఒక ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేస్తుంది. ఈ ట్రస్ట్ బోర్డులో ఉండే వాళ్ళకి ముందు ఇంగిత జ్ఞానము అంటాం. ఇంగితాలంటే అవయవాలండి. అంటే మనకు ఉండే అవయవాలతో మనం సాధించుకున్న జ్ఞానంతో భగవంతుడికి ఆరాధన చేసే విధంగా, ఆ పవిత్రతను కాపాడే విధంగా దాన్ని పరిపాలన చేయాలి. దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పడేశారు ఇంత ముందున్న మహానుభావులు. ఇది పరమ కిరాతకమైనటువంటి చర్య. ఇవాళ మీరు చెప్తున్నారు తిరుమలలో లడ్డు వివాదం అంటున్నారు. ఈ లడ్డు ఏమిటిది? రష్యా స్నిగ్ధ స్థిరా హృజ్యా ఆహారా సాత్విక ప్రియా అని భగవద్గీత. రసపుష్టి కలిగి ఉంటుంది. స్నిగ్ధాహ ఒక కూరలు ఏ రకంగా అయితే కోమలంగా ఉంటాయో అలా ఉంటుంది. స్థిరాహ గట్టిగా ఉండాలి. హృజ్యాహ అది తింటూ ఉండుంటే ప్రీతి కలగాల. ఇంత పవిత్రమైన సాక్షాత్తు భగవంతుడే వెంకటేశ్వరుడే మనలో ఈ రూపంలో ప్రవేశించి మనలో ఆయన అంతర్యామిత్వాన్ని పొందిన భగవంతుడి వేళ విశ్వవ్యాపకుడైనటువంటి వాడు మనలో ప్రవేశించి లడ్డు రూపంలో మన పాపాన్ని క్షాళనం చేసి మనం రక్షిస్తూ ఉన్నాడు అనే భావన కలుగుతుంది. ప్రపంచంలో ఏ ప్రసాదానికి లేనటువంటి పెద్ద గౌరవం ఒక తిరుమల లడ్డు ప్రసాదానికి ఉన్నది. ఇది మనం ఒక లడ్డు సిక్కితే పెద్ద భాగ్యంగా భావించి మన 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 మిత్రులకి, కళత్రాలకి, బంధువులకి, స్నేహితులకి ఇంకా ఇంటికి వచ్చిన గిల్లి 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 పెడుతూ ఉంటాం. ఆఖరాక ఒక చిన్న ఒకటి మిగిలితే దాన్ని కూడా ముక్కలు చేసి పెడతాం. అంతటి శాంక్టిటీ ఉన్నటువంటిది తిరుమల లడ్డు ప్రసాదం. దాన్ని గలభా చేసి భ్రష్టు పట్టించిన మహానుభావులు ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు. ఎప్పుడూ లేని వివాదం ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అసలు దాంట్లో క్వాలిటీ తగ్గింది, నాణ్యత లేదు, లడ్డు విరిగిపోతూ ఉన్నది, పొడి పొడిగా ఉన్నది. మీరు చెప్పిన 80 గ్రాములు 100 గ్రాములు లడ్డు కాస్త చూస్తే అంతకంటే తక్కువైపోతూ ఉన్నది. నిల్వ ఉండటమే లేదు, వాసన వస్తున్నది. ఇవన్నీ మనం కొంత కొద్ది కాలంగా వింటున్నాం, 4-5 ఏళ్ళుగా వింటూ ఉన్నాం. ఈ కర్మ ఎందుకు పెట్టినట్టండి? తిరుమల నుంచి పోయినవాడు లడ్డు తీసుకొచ్చుకుంటే 4 రోజుల పాటు దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొట్టాలు కట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టి పాడైపోకుండా ఉండేది. అప్పటికి కూడా సింహాచలంలో ఉండే సంపెంగ పూలలాగా నెలైనా 2 నెలలైనా గుమ్మగమ్మలు ఆ పరిమళాలు, ఆ సౌగంధికం పోదు, ఆ పరిమళం పోదు. ఆ రకంగా రష్యా స్నిగ్ధ స్థిరాహృజ్యా ఆహార సాత్విక ప్రియ, సాత్వికులు ప్రేమించే ఆహారం అలా ఉంటుంది. అంటే శుద్ధ సాత్విక మూర్తి శ్రీనివాసమూర్తి తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి మహానుభావుడు. అటువంటి లడ్డు గత 4-5 సంవత్సరాలుగా తీవ్రమైన విమర్శలకు గురవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేను ఎందుకు ఇంతకుముందే లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ప్రధానమైన విషయం.
దీని మీద కొంత చర్చ జరిగిన మాట మీకు తెలుసు. నేను పేపర్లుగా చదివే అలవాటు కూడా నాకు లేదు, కానీ ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నది, కానీ నేను అక్కడ పనిచేసిన వాడిని కాబట్టి 3 సంవత్సరాల పాటు ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా అని. ఈ లడ్డు కల్తీ అయింది, దీంట్లో గొడ్డు మాంసం చేరింది. అసలు ఆ మాటలు అనడానికే మా నోరు రావట్లేదండి. వాచాదోషం. భగవద్ రామానుజాచార్యుల వారు శరణాగతి గద్య అని ఒకటి రాశారండి. ఆయన ఏం చెప్పాడు? భగవతాపచార భాగవతాపచార సహ్యాపచార అసహ్యాపచార రూపనానా విధానంతాపచారాన్ ఆరబ్ధ కార్యాన్ అనారబ్ధ కార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాంచ కరిష్యే సర్వాన్ అశేషతః క్షమస్వ అని శరణాగతి చేశాడు భగవంతుడి దగ్గర. ఇప్పుడు మన అందరం ఆ పని చేయాలా? భగవతాపచారం, భగవంతుడికి ఏదైతే నైవేద్యం పెట్టకూడదో ఆ నైవేద్యంలో దాన్ని కలుషితం చేసి దుర్మార్గం చేసి ఏదైతే పదార్థాలు చేరకూడదో అలాంటివన్నీ కూడా చేర్చి నైవేద్యం పెట్టడం భగవతాపచారం. భాగవతాపచారం, అయ్యా తప్పు చేస్తున్నాం అయ్యా, ఇలాంటి చేయవద్దు, భగవంతుడికి ఏం చెప్పి పురోహితులు చెప్పేవనో, అర్చక స్వాములు చెప్తేనో, లేదా ఎవరు భాగవతోత్తములు చెబితేనో, లేదా పీఠాదులు చెప్తేనో, అయ్యా తప్పులు చేస్తున్నారు మీరు, నైవేద్యాలు తప్పు చేస్తున్నారు అని చెప్తేనో వాడిని లెక్క చేయకుండా వాళ్ళు దూషించి వాళ్ళంతా పనికిమాలిన వాళ్ళగా భావింపజేసి చేసేది భాగవతాపచారం. సహ్యాపచారం, టాలరబుల్ అఫెన్స్. టాలరబుల్ అండ్ ఇంటాలరబుల్ అఫెన్స్ 2 రకాలుగా ఉన్నాయి. టాలరబుల్ అఫెన్స్ అంటే ఏమిటి? మీరు లడ్డు తీసుకుంటున్నారు, పొరపాటున కొంచెం పొడి దారి కింద పడింది, మళ్ళీ కళ్ళగత్తుకొని నిలుస్తున్నారు, కాలు తగిలింది, ఇది సహ్యాపచారం. బై యాక్సిడెంట్ ఇట్ సో హ్యాపెన్స్. అసహ్యాపచారం, కావాలని కాలు కిందేసి తొక్కడం, దేవుణ్ణి లెక్క చేయకపోవటం. ఏందిరా దీంట్లో ఏముందిరా మామూలు లడ్డు ఆనందభవనం పోతే ఎందుకంటే పెద్ద లడ్డు చీప్గా వస్తుంది, ఈ లడ్డులో ఏ పెద్ద విశేషం ఏముంది, నేను దగ్గర మంచి లడ్డు ఇప్పిస్తాను రా నీకు బందర మిఠాయి దగ్గర అని ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ఇది అసహ్యాపచారం. భగవంతుని పట్ల చేసే అపచారం సహ్యాపచారం, అసహ్యాపచార రూప నానా విధానంతాపచారాన్. ఇలా ఎన్నో రకాల అపచారాలు 1 కాదు 2 కాదు అసంఖ్యాకంగా చేస్తూ ఉన్నాం తిరుమలలో మనం. దీని ఇంతకుముందు మహానుభావులైనటువంటి వైష్ణవాచార్యులు కొందరు, జిగిర్లు కొందరు, అనేక మంది పీఠాధిపతులు రకరకాలుగా దీని గురించి చెప్తున్నారు. తప్పులు చేస్తున్నారా, ఈ పని చేయవాకంటున్నాయన, బంగారు కొండ ఎందుకు ఈ పని చేస్తారో, వాడితో పెట్టుకోవాకంటారా, వెంకటేశ్వర స్వామితో మహా ప్రమాదం రా, ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ మనం చూసామరా, ఆయన చెప్పినా వినకపోవడం, ఇది ఒక దుర్మార్గం. ఇటువంటి అపచారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు లడ్డు ప్రసాదం ఎలా ఉండాలి అన్నారు, నేను చెప్పా ఇట్లా ఉండాలా, మీరు తీసుకున్న లడ్డు రసపుష్టిగా ఉండాలా, గట్టిగా ఉండాలా, ఊడిపోకూడదు, నిల్వ ఉండేట్టు ఉండాలా, ఆ ప్రమాణాలను కాపాడేటట్టుగా ఉంటుంది. దానికి వరల్డ్ పేటెంట్ రైట్ ఉందండి తిరుమల లడ్డుకి. మేము ఉన్నప్పుడే 2009లో మహానుభావుడు, ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఈవో గారు ఉండేవారు, కేవీ రమణాచారి గారు, ఆయన ఉండగా చాలా కష్టపడి సంపాదించి తెచ్చిపెట్టాడు. దానికి పేటెంట్ రైట్స్ వచ్చినాయి. దాన్ని ఎవడు చేయడానికి వీల్లేదు. తిరుమల లడ్డు అంటే తిరుమల లడ్డే, యూనిక్ బై ఇట్ సెల్ఫ్, నో బడీ కెన్ రెప్లికేట్ ఇట్ ఆర్ డూప్లికేట్ ఇట్. జియో ట్యాగ్, ఎస్, జియో ట్యాగింగ్ అయిపోయింది దానికి. అవును. అటువంటి జియో ట్యాగింగ్ అయినటువంటి లడ్డుని ఈవేళ తీసుకొచ్చి భ్రష్టు పట్టించి, శక్తి వంచన లేకుండా భ్రష్టు పట్టించి, శక్తి వంచన లేకుండా దుర్మార్గం అంతా కూడా దాన్ని చేర్చి, ఈవేళ మేమేం తప్పు చేయలేదు అని చెప్పి ఎవరైనా అంటే నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అని. ఏమిటి దాని అర్థం ఏంటి? దానికి అయితే బజారులో ఈవేళ మీరు మంచి నెయ్యి కావాలంటే, ఈ మధ్య కొందరు స్వామీజీలు పెద్ద పెద్ద మహాయజ్ఞాలు చేశారు. శంషాబాద్లో జిఆర్ స్వామి కూడా చేశారు. అవును. 2000 రూపాయలు కిలో నెయ్యి, మంచి నెయ్యి అన్నారు. 2000 రూపాయలు అమ్మే కిలో నెయ్యిని ఒకవేళ మన లక్షల టన్నుల్లో తీసుకుంటాం కాబట్టి ఒక 1500 1000 రూపాయలకి ఇచ్చారనుకున్నా కూడా కొంత జస్టిఫికేషన్ ఉంది. కానీ కేవలం 400 రూపాయలకు మీరు 326 రూపాయలకి తీసుకొచ్చి మేము సప్లై చేస్తామని చెబితే దాంట్లో చూస్తేనే అర్థమైపోతుంది. వేర్ ఈజ్ 2000 రూపీస్ వెయిట్, వాట్ ఈజ్ 300 రూపీస్. దాని క్వాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి. అంటే క్వాలిటీ డౌన్ గ్రేడ్ అయింది అంటే ఒకటి దాంట్లో కల్తీ అయినా కలిసి ఉండాలి, లేదా ఇచ్చేటటువంటి వాడు అయ్యా నేను ప్రత్యక్షం కాదు ఈ రూపంలో నేను సమర్పించుకుంటాను అనేటటువంటి ఒక శరణాగతి భావంతో, భక్తి భావంతో
తనకు వచ్చే ప్రాఫిట్ అవసరం లేదు, నేనే సబ్సిడైజ్ చేస్తాను అనుకుంటే అట్లా అయినా చేసి ఉండవచ్చు. అవును. లేదు క్వాలిటీని డౌన్ రేట్ చేసి ఉండవచ్చు, లేదు క్వాంటిటీని డౌన్ రేట్ చేసి ఉండవచ్చు, లేదా ఏమి ఇవ్వకుండానే ఇచ్చినట్టుగానే మార్కెటింగ్ కూడా రాసుకొని ఉండవచ్చు. ఇన్ని రకాల పాసిబిలిటీస్ దాంట్లో ఉన్నాయి కదా. కాబట్టి భక్తి ఉండవచ్చు, లేదా ఇంకో రకంగా ఉండవచ్చు. కానీ బట్ ఆ రకంగా ఇవ్వగలిగాడు అంటే వాడు ఖచ్చితంగా మోసం చేస్తున్నాడనే అర్థం ఉంటుంది. ఆ సైజు కూడా తగ్గిపోయిందండి. సైజు చెప్తున్నా కదా మీకు, క్వాలిటీ తగ్గింది, క్వాంటిటీ తగ్గింది. స్థిరాహ గట్టిగా ఉండవలసినటువంటి లడ్డు పేలి పడిపోతున్నది. ఇందుట్లో గీరుకునే వాళ్ళు కొందరు ఉంటారు. ఒక 50 లడ్ల ట్రే వచ్చినప్పుడు ఒక్కో లడ్లు ఒక 3 గ్రాములు 4 గ్రాములు ఊడిపోతుంటే ఇప్పుడు ఈ ట్రే మొత్తం మీద ఇంకో లడ్డు పిండేయచ్చు. సో ఒక ట్రేలో 100 లడ్లు ఉంటే దాన్ని 110 లడ్లు చేయొచ్చు. పాలు పోసేటటువంటి మహానుభావులు అట్లా నీళ్లు పోసి పాల క్వాంటిటీని పెంచినట్టుగా అట్లా కూడా చేసి ఉండొచ్చు కాక కదా. ఇవేమి లేకుండా మేము చాలా ఆనెస్ట్గా ఉన్నామంటే ఒప్పుకుంటారా సార్? చేయరు కదా. 250 కోట్ల బడ్జెట్ టీటీడీకి ఇంకా పెరిగి ఉండొచ్చు ఈ మధ్య. రోజు దిన ప్రమాణంలో 3 లక్షలు మొదలుకొని ఉత్సవాల్లో 6 లక్షల లడ్ల దాకా తయారు చేస్తున్నారు రోజు కూడా. దీనికి 470 420 450 లీటరు ఈ నెయ్యి కొంటూ ఉన్నారు. 2000 రూపాయలు ఎక్కడ? నిజంగా చెప్పాలంటే 4000 కూడా పర్ఫెక్ట్గా ఉండేటటువంటి ఆవు నెయ్యి కావాలంటే 4000 అవుతుందండి కిలో. చిన్న మామూలు శనగ నూనె అండి. శనగ నూనె గానుకెళ్ళి మీరు తీసుకుంటే నీ బయటవాడు షాపుల్లో అమ్మేటటువంటి 150కి 200కి అమ్మేవి ఎట్లా వస్తాయండి చెప్పండి. గానుగులు వాడిస్తే మీకు మామూలు శనగ నూనె, అక్కడ నువ్వుల నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, ఏదైనా 700-800 రూపాయలు తక్కువ రాదండి. అవును. అటువంటిది నువ్వు 400 రూపాయలకి 350 రూపాయలకి ఇస్తున్నానంటే ఇవి చెప్పే కదా. ఈ 4-5-6 కారణాలు ఒకటి ఉండొచ్చు అనమాట. రోజు సుమారుగా నెలకి 15,000 లీటర్లు ఎంతో వాళ్ళు తీసుకుంటారు. అంటే 500 లీటర్స్ మినిమం అయినా ఉంటుందండి దాని కన్సంప్షన్ అనమాట. 15,000 లీటర్స్ పర్ మంత్ అనుకున్నట్టయితే దీనికి ఒక ఏజెన్సీ ఒకటి ఉన్నది. దీన్ని సర్టిఫై చేయాలి కదా, ఇవన్నీ కరెక్టేనా, దీంట్లో దోషాలు ఉన్నాయని చెప్పి ఎంతకాలం నానుస్తారండి దీన్ని. ఈ క్వాలిటీ సంబంధించి ఈ క్వాలిటీ అంటే సర్టిఫై చేయాలి కదండి. అవునండి. దీనికి ఏం చేశారంటే ఈ మధ్య నాకు గుర్తున్నంత వరకు మే 8వ తారీఖు నాడండి టెండర్స్ పిలిచారండి. 330 రూపాయలు కేజీ అన్నారండి. 2,000 రూపాయలని అంటే 4,000 నా దృష్టిలో మంచి నెయ్యి కావాలంటే 4,000 అవుతుందండి. ఏదో యజ్ఞాలు యాగాలు చేసేటటువంటి పీఠాధిపతులంతా కూడా 2,000 రూపాయల కంటే కొంతవరకు రైట్ అనుకున్నారు. 2,000 కూడా కాకుండా 330 రూపాయల కేజీకి మేము నెయ్యి ఇస్తున్నామంటే ఈ గ్యాప్ ఎట్లా ఇస్తారండి? భక్తుల రైట్ పోనీ భక్తులు అనుకుందామండి. తమిళనాడుకు చెందిన డిండిగల్ అనేటువంటి అక్కడి నుంచి సప్లై వాటి పేరు ఏం పేరు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, అది ముస్లిం ఆర్గనైజేషన్ అండి. అది వాళ్ళంతా కూడా వేరే హైందవేతరులు. అవును. వాళ్ళు సప్లై చేశారనమాట దీన్ని. ఏఆర్ ఫుడ్స్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. సో 8వ తారీఖు నాడు వీళ్ళు టెండర్స్ పిలిస్తే 15వ తారీఖు మే నాడు ఈ టెండర్స్ని వాళ్ళు సబ్మిట్ చేస్తే ఏమండి దాన్ని అప్రూవ్ చేశారు. L1 అంటంగా లోయెస్ట్ బిడ్ అని. జూలై 6వ తారీఖు నాడు 2 ట్యాంకులు పంపించారు. 12వ తారీఖు నాడు జూలై 2 ట్యాంకులు పంపించారు. ఈ 2 కూడా శాంపిల్స్కి వెళ్ళినాయి. శాంపిల్స్కి వెళ్తే ఎప్పుడు వచ్చింది అది? 16 జూలై నాడు ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. 22వ తారీఖు జూలై నాడు దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎవరికి పంపించారు శాంపిల్స్ అంటే, ఇప్పుడు మీరు జ్యుడిషియరీని తప్పట్టారు అనుకోండి, ఇప్పుడు ల్యాబ్ అంటే సర్టిఫైడ్ ఏజెన్సీనండి. వాళ్ళ దగ్గర అంతా మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కొన్ని ప్రమాణాలు అంటూ ఉంటాయి. ఈ ప్రమాణాల ప్రకారంగా డెన్సిటీ ఎంత ఉన్నది, క్వాలిటీ ఎంత ఉన్నది వాళ్ళు చెప్తారు దాని గురించి. దానికి సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఏది? కాల్ఫ్ అని ఒకటి ఉందండి. అంటే సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్స్ అని అండ్ ఫుడ్ అని ఒకటి ఉంది, దాన్ని కాల్ఫ్ అంటారు. వాళ్ళకు ఒక ల్యాబ్ ఒకటి ఉందండి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఒక గుజరాత్లో ఉంది. ఆ ల్యాబ్ వాళ్ళు టెస్టిఫై చేశారు, అయ్యా దీంట్లో ఆవు కొవ్వు, ఆవు మాంసం ఫ్యాట్
పంది మాంసం, చేప నూనె, బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఇవన్నీ దీంట్లో ఫిష్ ఆయిల్ అడల్ట్రేషన్ అయింది అని చెప్పారండి. దీని మీదట అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ట్రస్ట్ బోర్డులో ఉన్న చైర్మన్ గారు, మేము అటువంటి ఏం జరగలేదండి, ఈ పొరపాట్లు ఏం జరగలేదు, అన్నీ మేము కరెక్ట్గా ఇచ్చాం, మేము ఇచ్చేవన్నీ కూడా ఓన్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అన్నారు. అంటే సేంద్రియమైనటువంటి పదార్థాలని మేము వాడా కానీ దీంట్లో ఏ పొరపాటు జరగలేదు అని చెప్పారు. 18 సార్లు మేము రిజెక్ట్ చేసామంటే ఒక తప్పు చేశానన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా ఆదరణీయంగా చెప్తున్నాను. ఈ దీంట్లో కనెక్ట్ అయినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ పర్చేసింగ్ కమిటీ వాళ్ళు కానీ వ్యక్తిగతంగా మంచి వాళ్ళు కావచ్చండి, వాళ్ళు వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చండి. నేను మాట్లాడుతుంది ఇప్పుడు కేవలం విధానపరమైనటువంటి విషయం మీదే కానీ వ్యక్తుల గురించి కాదు, ఏ పార్టీ గురించి కాదు. మాకు ఏ పార్టీతో కూడా మా సంబంధం లేదు, మాదంతా కూడా ధర్మం పార్టీ. సనాతనమైనటువంటి హిందూ ధర్మం మీద ప్రబలమైన విశ్వాసంతో మా జీవితాలన్నీ కూడా అంకితం చేసి మేము జీవిస్తున్న వాళ్ళం. ఏ పార్టీ వస్తే మాకేముందండి, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః అని నిత్యము కూడా ప్రార్థించేటటువంటి వాళ్ళం మేము. కాబట్టి వ్యక్తిగతంగా వీళ్ళంతా మంచి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా అయ్యప్ప స్వాముల దీక్షలు తీసుకొని ఉండవచ్చు, సాయిబాబా దీక్షలు తీసుకొని ఉండవచ్చు, శనివారం పూజలు చేస్తూ ఉండవచ్చు, విశ్వసహస్రనామ పారాయణాలు చేస్తూ ఉండవచ్చు, గీతా పారాయణాలు చేస్తూ ఉండవచ్చు. సనాతనమైన హిందూ ధర్మం మీద ప్రేమ అనురక్తి గల వాళ్ళు కావచ్చు వ్యక్తిగతంగా. కానీ మీకు పదవంటి అప్పగించేంత ఇక్కడ నేను ఒక టెంపుల్ ట్రస్ట్కి నేను సెక్రటరీనండి. నేను మేనేజ్మెంట్ చూస్తూ ఉంటాను. ఇక్కడ చాలా పెద్ద ట్రస్ట్ ఇది. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఎలాంటి వాడినైనా నాకు అప్పగించిన బాధ్యతలో కనుక నేను విస్మరించేటైతే మిమ్మల్ని ఏమంటారు, నన్ను ఏమంటారు, మీరు దుర్మార్గుడు అంటారు, దుష్టుడు అంటారు, నీచుడు అంటారు, నికృషుడు అంటారు. ఇలాంటి బ్యాచ్ అంతా కూడా ఈ డెసిషన్స్తో లింక్ అయ్యి ఉంటే వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఇండివిజువల్లీ పర్సనల్లీ దే ఆర్ ఎక్సలెంట్ పీపుల్, దే మే బి లైక్ దట్, వీ డోంట్ డిస్ప్యూట్ అబౌట్ ఇట్. వాళ్ళ పేర్లో కానీ రూపురేఖల్లో కానీ అలాగనే బొట్టు గిట్టు పెట్టుకోవడం అన్నీ ఉండవచ్చండి. బట్ ది వే హౌ యూ హ్యావ్ యాక్టెడ్, హౌ యూ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ recalcitrant to the traditional norms of Sanatana Dharma, you are liable for prosecution and public criticism. You have got a public accountability, explanation to the people why you have done like this. You cannot violate the norms of Sanatana Dharma when you have been posted in particular position. This is my contention. So I am not against any individual. They are all respected people in their own way. But ఈ టీటీడీలో మీరు ఉన్నప్పుడు సాక్షాత్తు సప్తగిరి సామ్రాజ్య సార్వభౌములైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఎంత భయంగా ఉంటామండి. అవును, చెప్పండి. కొంతమంది ఉపవాసాలు జుట్లన్నీ పెంచుకొని తిరుపతి పోయే సమయం లేక ఆ తలనీలా సమర్పించడం కోసంగా పోయేటటువంటి వాళ్ళు ఎంత భక్తి, గోవింద 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 అని మహా పుణ్య పవిత్రమైన మహాక్షేత్రం అది. అంతకంటే గొప్ప క్షేత్రం లేదు. ఒక శ్రీరంగం, ఒక మేల్కోటో, శ్రీకాళహస్తో, శ్రీశైలమో, ఒక తిరుమల అంటే అవన్నీ ఒక కేదార్నాథ్ అంటేనో, బద్రీనాథ్ అంటేనో, ఒక అయోధ్య అంటేనో ఇవన్నీ మన జీవనాడులండి. దే ఆర్ ఆల్ లైఫ్ లైన్స్, ది లైఫ్ బ్లడ్ ఆఫ్ అవర్ నేషన్. అవును, ద టెంపుల్ కల్చర్ ఈజ్ ఇన్సెపరబుల్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ ద నేషనల్ ఇంటగ్రేషన్, ద సోషల్ కొహిజన్. Why the people of India are united despite of diversities? For the simple single reason, because of the temples and the Sanatana Dharma. That is the running thread inside the unity of India. జాతీయ సమైక్యత జీవనాడి ఏది అంటే కేవలం ఒక ధార్మికమైనటువంటి ధర్మం, సనాతన హిందూ ధర్మం. అది దేవాలయాల రూపంలో వ్యక్తమయ్యేటటువంటిది. అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే అప్పుడు సహించలేరండి. అవునండి. కాబట్టి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. అయ్యా దీంట్లో ఆవు కొవ్వు ఇవన్నీ గెలిచాయని చెప్పారు. దానికి అప్పుడున్న చైర్మన్ గారు అదేం లేదండి, మేము సేంద్రియమైనటువంటి విధానం పదార్థాలని వాడామని చెప్పారు. కావాలంటే మీరు చూసుకోండి అన్నారు. దీని మీద ఎవరు సమాధానం చెప్పాలా? ఈఓ గారు చెప్పాలా? ఒక మహానుభావుడు, ఒక ఈఓ గారు ఇప్పుడు వచ్చారు. ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి, విద్యాధికుడు, ఆల్ ఇండియా లెవెల్ ఐఏఎస్ ఎగ్జామినేషన్లో టాప్ లెవెల్లో పాస్ అయినటువంటి వాడు, మచ్చలేనటువంటి ఒక మహనీయమైన వ్యక్తి ఈవేళ ఈవోగా ఉన్నాడు అక్కడ.
సామాన్యంగా విశేషం ఏంటంటే ఇంత ముందు వాళ్ళ విషయం నేను ఎక్కువ మాట్లాడను కానీ ఎందుకంటే ముందున్న ఆయన గురించి అంతకుముందు ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళేనండి. ఒకసారి పివిఆర్కే ప్రసాద్ గారు అన్నారు, మా అయ్యా మీరు చాలా గొప్ప ఈవో అని చెప్పి అందరూ అంటున్నారు, అందరూ ఏకాభిప్రాయం, మహర్షులు మీరు, ఐఏఎస్ ఆఫీసర్స్లో ఒక మహర్షి అంటే మీరే. అంత మహర్షులు అంతా ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, అంత మహర్షులు, దాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అంటే మీరే. యు ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అమంగ్ రిషీస్, బట్ యు ఆర్ రిషి అమంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్. అంటే ఎందుకని అడిగాను నేను. ఎందుకంటే ఆయనతో కలిసి నేను 17 సంవత్సరాల పాటు కలిసి పనిచేశామండి. ఆయన భుజాల కింద పనిచేసిన వాడు నేను, దాసుడుగా. మరి జన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో కానీ, టీటీడీలో కానీ, హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, హిందూ పరిరక్షణ ట్రస్ట్లో కానీ. ఆయన ఏమన్నాడు తెలుసండి, ఏమి లేదు లేవయ్యా, నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు, నా తర్వాత పనిచేసిన వాళ్ళు దానికి కారణం అన్నాడు. ఆయన కీర్తి రావడానికి కారణం ఏంటంటే నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు, నా తర్వాత పనిచేసిన వాళ్ళు అన్నారు. కాబట్టి ముందు పనిచేసిన నేను మాట్లాడను కానీ ఎక్కువగా. నిజానికైతే మాత్రం టీటీడీలో పనిచేసిన ఈవోలు దాదాపు అందరూ కూడా ఒక కర్మిష్ఠులు, నిష్ఠులు అండి, ధర్మిష్ఠులు అండి వాళ్ళు. ఎక్సలెంట్ పీపుల్ అండి చేసినటువంటి వాళ్ళు. ఒక పేరు చెప్పారంటే మిగతా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నామనే కానీ ఎందుకు నేను పేర్లు ఏం చెప్పట్లేదు కానీ, బట్ ఐ సాల్యూట్ దెమ్, సచ్ గ్రేట్ పీపుల్, బారింగ్ 1 or 2 fellows who are not up to the mark according to people's opinion. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యా మా దగ్గర మా టీటీడీలో వచ్చి ఈ నెయ్యిని మేము టెస్ట్ చేయడానికి మాకు ల్యాబ్ అంటూ లేదు, మేము బయట నుంచి టెస్ట్ చేయించుకోవాల్సిందే, అందుకో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళతో గుజరాత్ వాళ్ళు మేము చేయిస్తున్నాము, బాగానే ఉంది. ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఇక నుంచి మేమే ఏర్పాటు చేసుకుంటాం మా బోర్డుని, ఇంటర్నల్ టెస్టింగ్ సిస్టమ్ పెట్టుకుంటాం. దానికి ఒక 74 లక్షల రూపాయలు 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి కూడా ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళే స్పాన్సర్ చేస్తామని చెప్పారు. బహుశా 2-3 నెలల్లో ఏర్పడుతుంది. ప్రస్తుతానికి విషయం వచ్చేవాడికల్లా ఖచ్చితంగా దీంట్లో కల్తీ కలిసింది. రేట్లన్నీ కూడా చాలా తక్కువ కోట్ చేశారు. ఇది సాధ్యమయ్యే విషయం, ఎవడు కూడా అంత ధరకి ఇచ్చేవాడు లేడు. వాడు పరమ భాగవతోత్తముడై ఉండి డబ్బులన్నీ విపరీతంగా ఉండి ఖర్చు పెట్టే మార్గం లేక, పోనీ దేవుడి కన్నా సబ్సిడైజ్ చేద్దాం అనుకునే వాడు ఎవడన్నా ఉంటే, అలాంటి వాడు ఎవడుండో భూమి మీద, వాడు బతకాలగా మొట్టమొదట. వ్యాపారం చేసేవాడు తాను బతకాల, 10 మందిని బతికించాలా, కొరబాసరవ మిగిలితే ధార్మిక కార్యక్రమాలు చేయాలా. ఈవేళ మనకు కనపడే ధార్మికులంతా కూడా ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఎవడు కూడా ఈ రేటుకి ఇవ్వలేడు. ఈ రేటుకి ఇచ్చాడు అంటే ఏదో తేడా ఉండి తీరాలని చెప్పాడు అని చెప్పి కాల్ఫ్ వాళ్ళు, ఎన్డీడీబీ వాళ్ళు, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాబ్స్ అండి, ఇవి చాలా డిపెండబుల్ ల్యాబ్స్ ఇవి. మరి వాళ్ళ ద్వారా టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీంట్లో దోషం అని తెలిసింది. ప్యూర్ ఘీ డెన్సిటీ ఎట్లా ఉండాలంటే సామాన్యంగా 95.68 నుంచి 104.32 వాల్యూస్ ఉండాలండి. ఈ మధ్యలో ఉండాలంటే దిస్ ఇస్ క్వాలిటీ ఘీ అనుకుంటామండి. కానీ ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా అరౌండ్ 20 ఉంటున్నాయి వాల్యూస్. మరి ఈ గ్యాప్ ఎట్లా వచ్చింది? అందుకని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఆలోచించి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంతకుముందు నందిని వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కర్ణాటక వాళ్ళు, ఆ నందిని వాళ్ళ దగ్గరనే మేము తీసుకుంటామని నిర్ణయం, ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మళ్ళీ చేంజ్ చేశారండి అని తెలిసిందండి. ఇక్కడ ఒక్క మాట, భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం మీకు ఇచ్చాడు. అయ్యా, కలియుగాధిపతి అయినటువంటి వెంకటేశ్వరుడు మన పాపాలని పోగొట్టడం కోసంగా శ్రీవైకుంఠం నుంచి దిగొచ్చి వైకుంఠం మీద విరక్తి పుట్టి స్వామి పుష్కరిణి తీరంలో వచ్చి వెలిసి ఉన్నాడు. మన పాపాలు పోగొట్టేటప్పుడు వాడు కేవలం దర్శన మాత్రంగా ఒక్కసారి ఆయన దర్శించుకుంటే చాలు, జీవితం అంతా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారండి. నేను ధర్మప్రచార పరిషత్ సెక్రటరీగా ఉన్నానండి. అప్పుడు నాకు ఒక బ్లైండ్ ఏజెన్సీ, ఒక స్కూల్ ఉందండి గుంటూరులో, వాళ్ళు వేదం కూడా చెప్తారండి. ఒకరు నాకు లెటర్ ఒకటి రాశారండి. అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు ఆ లెటర్ వస్తే, విజయరాఘవచారి గారు వస్తే ఈ లెటర్ చూడండి అని పంపించారు నాకు. ఆ లెటర్లు ఏమి రాశారు వాళ్ళు బ్లైండ్ స్టూడెంట్స్ అండి, సుమారుగా 55 మందిని జ్ఞాపకం నాకు. వాళ్ళు ఏమని రాశారు అంటే, అయ్యా మేము చాలా కాలంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాం తిరుమలలో, మేమైతే కష్టపడి రావాల్సి వస్తుంది, మాకు ఏదైనా మీరు సహాయం చేస్తే మేము దర్శనం చేసుకుంటాము
మాకు ఏదైనా ఉపకారం చేయండి అని రాశారండి. ఇది వచ్చిన లెటర్. మిగతా విషయాలు అట్లా ఉంచండి, టు ది పాయింట్. ఇప్పుడు నాకేం మీ అందరికి ఏమైనా నువ్వు బ్లైండ్ కదయ్యా, భగవంతుడు నీకు మంచి నేత్రాలు ఇవ్వలేదే, నువ్వు భగవంతుడిని చూడలేవే, ఈ ప్రకృతిలో ఉండేటటువంటి దివ్యత్వాన్ని, రమ్యత్వాన్ని, భవ్యత్వాన్ని, చక్కదనాన్ని, సౌందర్యాన్ని చూడలేవు కదా, ఎట్లా చూస్తావయ్యా అని అనుకుంటా పనిహిమానం కాబట్టి నాలాంటి వాడు. అవును. సరే నేను వాళ్ళకి ఫోన్ చేశాను, అయ్యా మీరు రాండి, గుంటూరులో ప్యాసింజర్ రైలు బయలుదేరుతుంది, దాంట్లో అందరూ ఎక్కండి పెట్టిలో, తిరుపతి స్టేషన్లో నేను రెడీగా ఉంటా, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా, మిమ్మల్ని తీసుకెళ్ళి నేను కొండ మీద మీకు మీరు దిగంగానే మీకు బాలభోగం ఏదో చక్కెర పొంగలో దద్దోజనం ఏదో ఉంటాయి కదా, మీకు ఆహారం ఆకలి తీరుస్తా, మిమ్మల్ని కూడా ఉండి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తే మళ్ళీ భద్రంగా పంపిస్తాను, మళ్ళీ అక్కడ రైలు ఎక్కిస్తాను. అది దట్ కమ్స్ టు కాచిగూడ ట్రైన్ ఏదో ఉందండి, అది ప్యాసింజర్ ట్రైన్ అండి అది అని చెప్పి వాళ్ళు దిగంగానే తిరుపతి రైల్వే స్టేషన్ కాచుకొని దిగంగా అందరికి పొట్లాలు గట్లాలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ ఎక్కించి మేము నడుస్తామన్నారు. పొద్దునైనా కష్టం, ఇది మెట్ల మీద పోవు అని చెప్పి బస్సులు పెట్టి ఆ రోజులు ఉన్న ఈవోలు మహానుభావులు కాబట్టి 2007, 2009 విషయం ఇది. వైష్ణవోత్తముడు ఉన్నాడు అప్పుడు ఈవోగా, ఒక మహానుభావుడు, పరమసౌజన్యమూర్తి, పరమసౌజన్యుడు. ప్రతిరోజు ఆయనకి ఇదే తపస్సు, వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు ఏదో చేస్తుంటే ఉండవు, సంస్కరణ. అది తీసుకెళ్ళానండి. అక్కడ అయిన తర్వాత అప్పుడు ఒక జీఈఓ గారు ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు, ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా చెప్పాలా, ఆయన ఒక పేరు చెప్పడమే మంచిది. ఇప్పుడు భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తున్నాడు, మహానుభావుడు. ఆయన చాలా కాలం జేఈఓగా చేశాడు. ఆయన సహకారంతో వీళ్ళు ప్రత్యేకంగా లైన్ కట్ చేయించి దర్శనం చేయించబోయే ముందు వాకిట్లో నేను కూర్చోబెట్టి లోపల ఎలా వెళ్తున్నామో లోపల స్వామివారు ఎలా ఉంటారో, మహాద్వారం పోతే కుడివైపు రాజా తోటమలు కృష్ణదేవరాయలు గారు ఉంటారు, ఇటు పక్క చిన్నాదేవి, తిరుమలదేవి, అటు ఎడమవైపు పోతే తులాభారం ఉంటుంది, అది దాటితే రంగనాయకుల మండపం ఉంటుంది, ఇంకొంచెం ముందుకు పోతే తిరుమల నాయకుల మండపం ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, కుడివైపు ఆయన మహల్ ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం మూల ఈశాన్యములు చిన్న శివలింగం ఉంటుంది. ఆయన క్షేత్ర పాలకుడయ్యా తిరుమలకి. కొంచెం ముందుకు పోతే వెండివాకిలు వస్తుంది, ఆ వెండివాకులు దాటంగానే ఎడం వైపున వరదరాజస్వామి వారు ఏం చేసి ఉంటారు, కుడివైపునేమో యోగా నరసింహస్వామి ఉంటారు. అక్కడి నుంచి మనం బంగారు వాకిల్లో పోతాం. బంగారు వాకిల్లో పోయిన తర్వాత మీ వెనక పక్కన గరుడాళ్ళ వారు దండం పెడుతూ ఉంటాడు, మీ ముందు అటుపక్క ఇటుపక్క జయ విజయాలు ఉంటారు. ఇంకొంచెం ముందుకు పోతే రాముల వారి మేడ, ఇంకా ముందుకు పోతే కులశేఖరపడి, ఇంకా చివరి ద్వారం పోతే వెంకటేశ్వర స్వామి వారు. ఆ పాదాల దగ్గర నుంచి ఆ ఒక 10 అడుగుల మనిషి అలా ఉంటాడు ఆయన అని. ఆ ఒంటి మీద ఉండే ఆభరణాలు, ఆ పాదాలు ఎలా ఉంటాయి, ఆ కాళ్ళకు ఉండేటటువంటి పాదకులు, తొడుగులు బంగారంవి, అక్కడి నుంచి నాగాభరణాలు, పట్టు వస్త్రాలు, సువర్ణ సూర్య కఠారి, దశావతారం బెల్టు, నక్షత్రమాల, సాలగ్రామహారం, లక్ష్మీహారం, సహస్రనామహారం, అక్కడి నుంచి ఇవన్నీ చెప్పి శంఖచక్రాలు ఇవన్నీ చెప్పి అక్కడి నుంచి స్వామివారి యొక్క హారాలు ఏముంటాయి మొత్తం కూడా నా ఉద్దేశంతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దర్శనమే వచ్చారండి. అయ్యా దర్శనం అయిందన్నాను. బ్రహ్మాండ దర్శనం అయిందండి అన్నారు. ఎట్లా అయింది అన్నాను. ఏమండి 100 మార్కులు మీరు పేపర్ ఇస్తే 100 మార్కులు పేపర్ ఇస్తే సగం కరెక్ట్ అయితే 50 మార్కులు వేస్తారు కదా, పూర్తిగా కరెక్ట్ అయితే 100 మార్కులు వేస్తారు కదా. ఇప్పుడు మేము ఆయన చూడటమా, ఆయన మమ్మల్ని చూడటమా? మేము ఆయన చూడటం అంటే 50% మార్కులు మాకు వచ్చినట్టు, ఆయన మమ్మల్ని చూశాడు అంటే 15% మార్కులు మాకు వచ్చినట్టు. మేము ఆయన చూడకపోయినా ఆయన మమ్మల్ని చూశాడు కదా, కాబట్టి మేమంతా సెకండ్ క్లాస్లో బ్యాచానామా అన్నారండి. నా కన్నీళ్ళు బటబటా కానీ ఇంత పనికి మాలిన వాడిని నేను. ఏమిటిది, వాళ్ళకున్న జ్ఞానం నాకు లేకపోయానే. ఆయన చూశాడు కాబట్టి మమ్మల్ని 50% చూసినట్టే, మేము కూడా ఆయన చూసినట్లయితే 50% చూసినట్టే. మేము చూడలేకదనుకోండి, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఊహించుకున్నామండి, మాకు బాగా దర్శనం అయిందని చెప్పారు. వాళ్ళకి సీడీలు అన్నీ ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా పంపించాం, అది వేరే విషయం. అంటే అంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో బ్లైండ్ పీపుల్, నేత్రాలు లేనటువంటి వాళ్ళు పొందిన అనుభూతితో పోల్చుకుంటే డైరెక్ట్గా పోయి స్వామివారి దర్శనం చేసుకొని రకరకాల ప్రసాదాలు, భక్తులకు అందుబాటులో లేని ప్రసాదాలన్నీ కూడా హాయిగా ఆరగించేటటువంటి శక్తి
సామర్థ్యం అధికారం ఉన్నటువంటి వాళ్ళు 24 గంటల్లో 23 గంటలు ఎప్పుడైనా మీరు నేరుగా పోయి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, మీరు దిగంగానే మీకు రాజోపచారాలు షోడశోపచారాలనే చేసే విధంగా ఉండేటువంటి ట్రస్ట్ బోర్డు రూల్స్, మీకున్న ఫెసిలిటీసు, 18 మంది 20 మంది ఉండే బోర్డులో 50 మందిని అపాయింట్ చేసినా, నీ ఇష్టం ఒక అక్షోభని అపాయింట్ చేసినా క్వశ్చన్ చేసే పరిస్థితి లేకుండా వాళ్ళందరికీ రాజభోగాలన్నీ ఇప్పించేటటువంటి ఇది చేస్తారు కదా. ఏం పాడు బుద్ధి పుట్టి పనిచేశారు ఖచ్చితంగా చెప్పండి. ఒక రావణాసురుడు ఉన్నాడండి, పేరేనేమంటారు, మారీచుడు అని ఒకడు ఉన్నాడండి. ఇద్దరు కూడా బంధువులేనండి. వీడు మారీచుడు కూడా రాక్షసుడే. రావణాసుడు రాక్షసాధికుడు, రాక్షస రాజు ఆయన, లంకాధిపతి. అవును. ఓ దుర్బుద్ధి పుట్టింది. రావణాసుడు వచ్చి మరి మారీచుడు అన్నాడు, రే మారీచుడా, నువ్వు చెబుతున్నావు, అందరు చెబుతూ ఉన్నారు, సీతాశిరసుతోపమ, సీతమతి అందగత్యం చెబుతున్నారు, సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధూ, సర్వలక్షణ సంపన్న నారీణాం ఉత్తమావధు, ఈ ప్రపంచంలో ఉండే స్త్రీలందరిలో అపూర్వమైన సౌందర్య రాసి సీత అని చెబుతున్నావు, ఆమెను అపహరిస్తాను నేను, నా సహాయం చేయమని అడిగాడండి. వీడన్నాడు, నిమ్మగడుపు కాల, నీకేం పొయ్యే కాలం వచ్చింది, ఇంతకుముందు రాముడి 10-12 ఏళ్ళు కూడా లేకుండానే ఉంటే యాగ సంరక్షణ పేరుతోటి మేమంతా వెళితే మా అన్నగా చంపేసి ఇసిరి పాడేశాడు, నాకు చావు తప్పి కన్నులు ఒట్టబోయి ఇగోడు పడున్నా నేను, నీకేం పొయ్యే కాలం వచ్చి మంచి మాటలు చెప్పేవాడు ఎవరు లేడని మినిస్టర్ని క్యాబినెట్లో అని అడిగాడండి. నీ దగ్గర జీతం తీసుకుంటూ టీఏడిఏలు తీసుకుంటూ నీ మంత్రుల్లో నీ మిత్రమండల్లో నీ మంచి మాటలు చెప్పేవాడు చెక్కలేదా, ఈ పాడు బుద్ధి నీకు ఎట్ట పుట్టిందిరా అని అన్నాడు. అని జాగ్రత్త, జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛతి చిరం భోక్తం మా కృధ రామ విప్రియం. నువ్వు నీ జీవితం సుఖంగా ఉండాలి, సుఖంగా జీవించాలి, రాజ్యం అనుభవించాలి, రాజ్యభోగాలు అనుభవించాలి నువ్వు కనుక అనుకునేటైతే దుర్లభం, రాముడికి అన్యాయం చేసావంటే జాగ్రత్త అన్నాడు. యదీచ్ఛతి చిరం భోరం, ఇంతకాలం చిరకాలం సుఖంగా ఉండాలన్నట్టయితే మా కృధ రామ విప్రియం, రాముడికి విప్రియం కష్టం కలిగే పని చేయవద్దురా అన్నాడు. నాశనం ద్వారా నువ్వు ధ్వంసమైపోతావురా, రాముడికి అప్రియం చేయవద్దు, రాముడు సాక్షాత్ భగవంతుడు రా అని చెప్పాడండి. వాడు ఏం లేదండి, సరే ముందు వెళ్ళాడు, సరే కానీ చూస్తామని. మళ్ళీ సెకండ్ టైం వచ్చి చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయిపోయినాడు, నేను డొక్క జీలుస్తా, ఇప్పుడే చంపుతాను అన్నాడు. మళ్ళీ చెప్పాడు, కళత్రాణిచ సౌమ్యాని, కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం తథైవచ, నీ భార్య, నీ సౌమ్యులు, నిన్ను ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, నీ ఫాలోవర్స్, మిత్రవర్గం మీ మిత్రులు, తథైవ వీళ్ళందరూ కూడా, తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తం, నువ్వు చిరకాలం వీళ్ళందరూ సుఖంగా నువ్వు ఉండాలనుకునేటైతే మా కృధ రామ విప్రియం, రాముడికి నువ్వు హాని చేయవద్దు, నా మాట విని నీ పుణ్యం ఉంటుంది అన్నాడండి. ఇప్పుడు ఈ రాముడు ఎవరైనాడు? అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదోభవ దేవ దయాజలధే అని నిత్య ప్రత్యుషంలో మనం వింటూ ఉంటాం ఈ మాట. ఆ అభిరామ గుణాకర దాశరథే వెంకటేశ్వరుడు. ఆ త్రేతాయుగంలో ఉన్న రాముడే కలియుగంలో కలియుగాధిపతి అయినటువంటి వెంకటేశ్వరుడు మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా అవతరించాడండి ఈయన. ఇలాంటి వాడికి మనం చెడు చేస్తే ఎట్లాగండి, చేయొచ్చా? ఇది తప్పైన విషయం అండి. 4 రిపోర్ట్స్ వస్తే 4 రిపోర్ట్స్ కూడా ఒకే రిజల్ట్స్ చూపించాయి దీంట్లో ల్యాబ్ టెస్ట్లో. అవును. ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుందండి. దైవికంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చేసినటువంటి పొరపాటును సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నది, మంచిది. ఎవరైనా భగవంతుడి పట్ల నిజాయితీగా పనిచేసే వాళ్ళు కావాలా? మీ ట్రస్ట్ బోర్డులో 50 మంది 60 మంది వీళ్ళంతా ఎందుకండి? జనాభా లెక్కగా ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నట్లు వీళ్ళకి ఇన్ని రకాల భోగాలు అవసరం అండి. కాబట్టి ట్రస్ట్ బోర్డులో ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలండి? నువ్వు ప్రమాణం కూడా చేస్తున్నావు కదా, వీళ్ళు ట్రైనింగ్ ఉందా? నేను ట్రైనింగ్ డైరెక్టర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సీత అంటారు, అది గవర్నమెంట్ స్టార్ట్ చేసిందండి ఒకటి, ధార్మిక పరిషత్తు. కింద ఉండే లస్కర్ మొదలుకొని, వంట చేసేవాళ్ళు మొదలుకొని, ఆఫీసర్లు మొదలుకొని, ఈవోలు మొదలుకొని, శిల్పులు మొదలుకొని, స్తబ్దతలు మొదలుకొని, వేదపరణాలు మొదలుకొని, అర్చకులు, అన్ని వర్గాలు అన్నింటిలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ
ఎప్పుడైనా కొత్తగా ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత ఒక 3 రోజుల పాటు ఓరియంటేషన్ ట్రైనింగ్ అన్న ఇచ్చారా? దేవాలయం అంటే ఏంటో, దేవాలయ ఆరాధన విధానం అంటే ఏంటో, ఆగమ శాస్త్రం అంటే ఏంటో, వైఖానసం అంటే ఏమిటో, పాంచరాత్రం అంటే ఏంటో, గాణాపత్యం అంటే ఏంటో, గ్రామదేవతారాధనం అంటే ఏంటో, శైవం అంటే ఏంటో, స్మార్తం అంటే ఏంటో ట్రైనింగ్ ఇచ్చారా? ఎంతమందికి అవగాహన ఉంది? అర్చకులండి, ఏం అర్చకులయ్యా? ఆయన సంప్రదాయం ఏంటయ్యా? నువ్వు అర్చకత్వం దేంట్లో క్వాలిఫై అయినావు? నువ్వు శివాలయంలో చేసే ఆరాధన విధానం వేరు, విష్ణాలయాల్లో చేసే ఆరాధన విధానం వేరు, గాణాపత్యం గణపతి చేసే ఆరాధన విధానం వేరు, గ్రామదేవతారాధనం వేరు, స్మార్తం వేరు, మాధ్వం వేరు. అవగాహన అంటూ ఉన్నదా? ఒకరిని ట్రైనింగ్ అంటూ ఉన్నదా ఎప్పుడైనా? వీళ్ళు ఎవరైనా 3 రోజుల పాటు ఆ శ్వేతాల ట్రైనింగ్ అయినారా? మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో నువ్వు దేవాలయాల్లో పనిచేయాలంటే తెలిసి ఉండాలి కదా ఇవన్నీ కూడా నీకు. అవును. ఇంతకుముందు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశారండి, సంస్థను పెట్టారు అక్కడ. 2 స్టేట్స్, హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ. తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఉంది కొంతవరకు. దాన్ని నేను డైరెక్టర్గా ఉన్నాను ఆ సంస్థకి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ నేను. ఆ ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అట్లా కాకుండా ఈ రాజకీయవేత్తలను పట్టుకొచ్చి పెడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళంతా ఆదరణీయమైన ప్రజాప్రతినిధులే, గౌరవించదగినటువంటి వాళ్ళే. కానీ నీకున్న ఎక్స్పర్టీజ్ ఏమిటి? నువ్వు స్టెనోగ్రాఫర్ కావాలని ట్రైనింగ్ కావాల్సి వచ్చా, కెమెరామెన్ కావాలని కెమెరామెన్ ట్రైనింగ్ కావాల్సి వచ్చా, యాంకరింగ్ చేయాలని ట్రైనింగ్ కావాల్సి వచ్చా, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలంటే ట్రైనింగ్ కావాల్సి వచ్చా, అర్చకత్వం చేయాలంటే ట్రైనింగ్ కావాల్సి వచ్చా, వంట చేయాలంటే తలిగస్వామి అంటాం, వంట చేయాలంటే ట్రైనింగ్ కావాల్సి వచ్చా, ఎలక్ట్రికల్ ఫ్యూజ్ చేయాలంటే ట్రైనింగ్ కావాల్సి. ఇలాంటి చిన్న వాటికి కూడా ట్రైనింగ్ లేకుండానే ఉద్యోగాలు ఇవ్వడం లేదే. మరి ఇంత పెద్ద ఉద్యోగం సప్తగిరి సామ్రాజ్య సార్వభౌములలో విశ్వ విలక్షణమైనటువంటి విశ్వదేవుడైనటువంటి వాడు, విష్ణుమయుడు, జిష్ణుడైనటువంటి మహావిష్ణువుని ఆరాధన చేయడం కోసంగా ఏర్పడ్డ ఒక ట్రస్ట్ బోర్డుకి ఏ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినట్టు మీరు? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అందరూ అంటూనే ఉన్నాం కదా. అవును. ఒకవేళ ప్రజాప్రతినిధులు కూడా ఉండాలి అంటే ఉంటా మంచిదే, కొంతమంది పెట్టండి. ఒక 25% రాజకీయవేత్తలు మీ ప్రజాప్రతినిధులు పెట్టుకోండి, మీకు అవసరం వాళ్ళని. ఒక 50% పాత ఈవోల్ని పెట్టండి. ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఈవో అంటే ఏంటంటే టీటీడీ మొత్తం కూడా ఈవో సెంట్రిక్ అండి. తిరుపతి దేవస్థానం మొత్తం కూడా సర్వాధికారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. ట్రస్ట్ బోర్డు రిజల్యూషన్స్ చేయాలంటే ఈవో ఉండాలి అక్కడ ఖచ్చితంగా. ఆయన ప్రెజెన్స్ లేకుండా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. మీ ఇష్టం నిర్ణయాలు చేశారని తీర్మానాలు ఆయన ఒప్పుకుంటేనే యాక్ట్ అవుతాయి. పక్కన ఎండోమెంట్స్ కమిషనర్ ఉంటాడు, ఎడపక్క ఎండోమెంట్స్ కమిషనర్ ఉంటాడు, కుడివైపు ఏమో ఈవో గారు కూర్చొని ఉంటారు, పక్కనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్స్ ఉంటారు. ఇంతమంది ఉంటేనే కట్టుదిట్టంగా ఉండే వ్యవహారం. సగం మంది ఈవోల్ని పెట్టండి, ఐఏఎస్ ఆఫీసర్లు. 25% మీరు చెప్పిన వాళ్ళు, మీరు నచ్చిన వాళ్ళని పెట్టండి, దేవుడి యందు ప్రీతి, సనాతనమైన హిందూ ధర్మాన్ని ప్రేమించే వాళ్ళని. ఇంకో 25% అర్చకుల నుంచో, ఈ రిలీజియస్ గ్రూపుల నుంచో, భక్తుల్లో నుంచే పెట్టండి. లేక మీ మీడియాలోంచి పెట్టమనండి. ఇది ఒక మంచి ఆలోచన. ఇట్లా చేస్తే ఇలాంటి తప్పులు జరగవు కదా, అవకతవకలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ అడల్ట్రేషన్ జరిగింది, కలిసి జరిగింది, దీనికి ఏదో నివారణ చేయాలనే ఆలోచనతో ఇప్పుడు ఒక మంచి పని చేస్తాం, సంప్రోక్షణ చేయాలన్నారండి. అవును, మంచి మాట, గుడ్. అంటే అపచారం జరిగిపోయింది కదా. అభక్ష్యం, ఏదైతే తినకూడదో తిన్నాడు దేవుడు, తినేటి చేసావు నువ్వు. అవును. కాబట్టి అక్కడ వండారు. కాబట్టి ఈ లడ్డు చేసే దాంట్లో సంప్రోక్షణ చేయమన్నారండి, మహాశాంతి యాగం చేయమన్నారండి. ఒక 3 రోజుల పాటు వాళ్ళ నుంచి 23వ తారీఖు, 24, 25 తారీఖుల్లో ఏదో చేయమని చెప్పినట్టున్నారండి. అట్లాగే ఆగమంగా, ధార్మికంగా, వైదికంగా ఉండే పీఠాధిపతులతో కూడా మాట్లాడమని చెప్పారండి, సమాలోచన చేయమని చెప్పారండి. ఇది సమంజసమైనటువంటి దిద్దుబాటు కార్యక్రమం ఇది. ఇంకో విషయం గురుగారు, ఇప్పుడు ఇంతమంది కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వెళ్ళి ఈ కాలపరిధిలో వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. మరి అటువంటి వాళ్ళకి మరి ఎటువంటి పాపం తగులుద్దని చెప్పని అనుకో. ఎందుకనంటే అది ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న ధర్మాల గురించి చెప్తున్నాను. మన హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు చాలా అంటే చాలా ప్రత్యేకం. ప్రతి వర్గాన్ని కూడా, ప్రతి వారికి కూడా, ఇప్పుడు క్రైస్తవులు చూసుకుంటే వాళ్ళకంటూ ఒక
ఇది ఉంటుంది, వాళ్ళకి పవిత్ర దేవాలయం ఉంటుంది, ముస్లింలకు వాళ్ళకి ఒక పవిత్ర దేవాలయం. కానీ హిందూ ధర్మంలో మనకి చాలా అంటే చాలా పవిత్రమైనది కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి చోట ఇటువంటి జరిగింది అని అన్నప్పుడు చాలా మంది భక్తుల్లో కూడా ఒక విధమైన ఆలోచన అనేది వచ్చేసింది. అంటే అక్కడ కూడా అంటే మీరు అన్నట్టుగానే చాలా ప్రీతివంతులు ఉంటారు దేవుడి మీద ఉన్నవాళ్ళు. అటువంటి వారు కూడా నిజంగా అటువంటి స్వీకరించారని చెప్పని అనేటప్పటికీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? రైట్, మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే బ్రాహ్మణులు అంటే 3 వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పద్ధతి ఉంటుందంటే సంధ్యావనం చేస్తారు. యద్రాత్రియా మనసా వాచాభ్యా పదరేణ చేసిన ఆసే తదలింపదు నృతం ఇదమహమ్మ మధ్య సూర్య జోహో విశ్వాహ అనే ఒక మంత్రం ఒకటి ఉందండి సంధ్యావందనాల్లో. అయ్యా రాత్రి పూట నేను చేయకూడని పాపం పద్భ్యాముదరేణ చేసిన నా పాదాల వల్ల కానీ ఇంకో జననేంద్రియాల వల్ల కానీ ఉదరేణ అభక్షం తినకూడని లోపలికి పోయినా కానీ ఇవన్నీ కూడా పాపం తారేది పోవడం కోసంగా ఇక అర్ఘ్యం ఇస్తున్నాడు మంత్రం ఉంది. ఈ మంత్రం చేసుకుంటే తగ్గుతుంది. 2 విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి అవిచ్ఛిన్నంగా. సూర్య ఉపనిషత్ పారాయణం చేయాలి, అరుణం పారాయణం చేయాలి అవిచ్ఛిన్నంగా. కనీసం రోజుకు ఒక 2-3 సార్లు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. శ్రీమద్ రామాయణ పారాయణం చేస్తే కొన్ని దోషాలు పోతాయని చెప్పారండి. సంధ్యావనం చేస్తే కొన్ని దోషాలు పోతాయని చెప్పారు. సూర్యోపాసన మంత్రాలు ఉన్నాయండి. అభక్షం ఏదైతే తినకూడదో, ఏదైతే లోపలికి పోయిందో ఇవన్నీ కూడా శాంతించాలి అంటే, పవిత్రీకరించాలంటే మనం కూడా చేసుకోవాలి. కానీ భవనోదర సమస్త భువనాలని కూడా భవనాలుగా మార్చి దాని ఉదరంలో నిమిడ్చుకున్నటువంటి వాడు. ఈ భవనాలన్నీ కూడా పొట్టలో ఉన్నటువంటి భగవంతుడికి ఈ శుద్ధి చేసినందువల్ల, శాంతి యాగం చేసినందువల్ల, సంప్రోక్షణ చేసినందువల్ల కొన్ని దోషాలు పోతాయి. దానివల్ల పవిత్రోత్సవాలను చేస్తారండి, ప్రతి సంవత్సరం చేస్తారు. రేపు ఆశ్వయుజ మాసంలో చేయబోతున్నారు. మా గుళ్ళో కూడా చేస్తారు, మా టెంపుల్ కూడా చేస్తారు, తిరుమలలో కూడా చేస్తారండి. ఈ పవిత్రోత్సవం ఏం చేస్తారనుకుంటున్నారు? తినకూడనివి తిన్నందువల్ల, తినకూడనటువంటివి తిన్నందువల్ల, చేయకూడనటువంటి అపచారాలు చేసినందువల్ల, భాగవతాపచార సఖ్యాపచార అసఖ్యాపచార రూపనానా విధానంతాపచారాన్ ఇలాంటి అపచారాలు చేసినందువల్ల ఈ మొత్తం కూడా శమించడం కోసంగా పవిత్రోత్సవాలు చేస్తారు. కాబట్టి ఆ భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు చేసే ఉపచారాల వల్ల భువనాలన్నీ కూడా మనమంతా ఆయనలో ఉన్నాం కదండి. భగవద్గీతలో విశ్వ సందర్శన యోగం చదువుతున్నాం కదా. సమస్త విశ్వమయుడు కదా ఆయన. విశ్వమంతా బజ్జులో ఉన్నటువంటి భవనోదరుడు కనుక ఆయన శాంతపడితే లోకమంతా శాంతపడుతుంది. కాబట్టి శాంతి ప్రక్రియ చేస్తున్నారు, చేయవలసి ఉన్నది దేవాలయాల్లో కూడా. మనం మాట్లాడుతుంది కేవలం ఇప్పుడు తిరుమల గురించే కానీ నిజానికి ఇలాంటి పనికిమాలిన వాళ్ళు ఇచ్చేటటువంటి అడల్ట్రేషన్ చేసినటువంటి కంపెనీలు, ఈ ఫుడ్ సప్లైస్ వాళ్ళు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళు కూడా చేయవలసిందే. ఇవన్నీ జరగవలసిందేనండి. నన్ను అడిగితే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 40,000 దేవాలయాలు ఆంధ్రాలో, 36,000 దేవాలయాలు తెలంగాణలో, దామారు 76,000 77,000 అంటే సాయిబాబా మందిరాలు, అయ్యప్ప మందిరాలు, వాసవి మందిరాలు కాకుండా ఉండేటటువంటి ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉన్నవి. ఇవన్నీ చేయవలసిందే. వాళ్ళది ఎవరెవరైతే ఈ పని చేశారో వాళ్ళని చేయవలసిందే ఖచ్చితంగా. దీనికి ఇప్పటికే మాకు గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంది అని వింటున్నామండి మనం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని బ్యాన్ చేసి పడేశారు, బ్లాక్ లిస్ట్ చేసి పడేశారు. వైష్ణవి డైరీ వాళ్ళకి, తర్వాత పరాగ్ మిల్క్ ఫుడ్ వాళ్ళకి కొత్తగా ఇచ్చామని చెప్తున్నారు. అట్లాగే రివర్టెడ్ టు ది నందిని డైరీ వాళ్ళకి రివర్ట్ చేశామని చెప్తున్నారు. ఇక 2024-25 సంవత్సరం పాటు దాకా మనకు సుమారుగా 350 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఘీ కావాలండి. అది 478 రూపాయలు కిలోకి వాళ్ళు కోట్ చేశారట. ఓకే, మై ఫిగర్స్ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు అంత మెమరీ పవర్ లేదు అందుకని. బట్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్. ఇది ఒక రెండు నెలల నుంచి ఇప్పుడు అంతా సెటరైట్ అయిపోయిందండి. ఈ 2 నెలల నుంచి కూడా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా అందరూ తిరుమల పోవచ్చు, మంచి క్వాలిటీగా. ఇప్పుడు మనం అనుకున్నామే రస్యము, స్నిగ్ధము, సౌగంధికమైన లడ్లు అనేది తీసుకోవచ్చు. భగవంతుని నైవేద్యాలని చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏ ద్రోహమైతే వాళ్ళు చేశారో ఈ ద్రోహం అంతా కూడా పోయేదానికి అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ శాంతి క్రతువు
మహాయాగాలు చేస్తూ ఉన్నారు, సంప్రోక్షణ చేస్తూ ఉన్నారు. రేపొద్దున మళ్ళీ బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి. బ్రహ్మోత్సవాలు కోయిలాళ్వార్ తిరుమంజనం చేస్తారు. కోయిలాళ్వార్ అంటే కోయిలాళ్వార్ దేవాలయమే భగవంతుడు, లోపలుండే దేవుడే కాదు, దేవాలయమే భగవంతుడిగా భావించి ఆ కోయిలాళ్వార్ తిరుమంజనం చేస్తారు. దాంతో కొన్ని దోషాలు పోతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణాన ఏ దోషం అంటూ లేదు. అన్ని దాదాపు దిద్దుబాటు చేస్తూ ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. భక్తులు క్షేమంగా వెళ్ళవచ్చు, మంచిగా ప్రసాదాలు తీసుకోవచ్చు. కూడా ఒక మాట చెప్పాలి మీకు. చెప్పండి. దర్శనం అయిపోయిన తర్వాత ఒక లడ్డు ఇప్పుడు తయారు చేయాలంటే 70-80 రూపాయలు అవుతాయి నాకు తెలిసినంత వరకు. అవును. మీకు 50 రూపాయలకి అమ్ముతున్నారు మనకి. కొందరు సీనియర్ సిటిజన్స్కి వెళ్తే 20 రూపాయలకి 2 లడ్లు ఇస్తామని చెబుతున్నారు. స్టాఫ్ 10 రూపాయలకి ఇస్తారు. కొన్ని కాంప్లిమెంటరీగా ఫ్రీగా పోతూ ఉంటాయి, వచ్చే విఐపీలు పోతూ ఉంటాయి. ఒక్కొక్క విఐపీ గారు వచ్చారంటే, విఐపీ అంటే నా ఉద్దేశంలో అఫీషియల్ ప్రోటోకాల్ తక్కువ మంది వెళ్తారండి. ఈ పొలిటికల్ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళంతా కూడా గుంపులుగా వీళ్ళందరూ లడ్డుగుతారు. కాదనడానికి వీలు లేని పరిస్థితి, అవునంటానికి వీలు లేని పరిస్థితి. నువ్వు మూర్ఖుడు అని అడిగారు అనుకోండి, ఏమంటే యు ఆర్ లుకింగ్ లైక్ ఏ ఫూల్ అన్నారు అనుకోండి, నేను వేస్తాను అనుకోండి, నేను ఫూల్ని అయిపోతా. నువ్వు అన్నాను అనుకోండి, కాకపోతే కదా. ఎవ్రీబడి ఈజ్ ఏ ఫూల్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్. కాబట్టి ఇప్పుడు అఫీషియల్ ప్రోటోకాల్లో ఈ ఫ్రీ కాంప్లైంట్ తక్కువ ఉంటుంది, పొలిటికల్ ఎక్కువ ఉంటుంది. మరి వీళ్ళందరికీ ఇవ్వాలంటే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలా? 80 రూపాయలు చేస్తారా? లడ్డు ధర పెంచామంటే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అని గోల చేసి పడేసేస్తారు. దీన్ని కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం అంటూ ఉన్నది. లాభాపేక్ష లేకుండా దేవుడి దగ్గరికి పోయాడు, ఆ మాత్రం ఖర్చు పెట్టుకోలేడా ఏంటండి అని చేయవలసి ఒకటి ఉన్నదండి. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ ఇప్పటికీ అన్ని దాదాపు ఆల్ హిందూ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ అనేది రియాక్ట్ అయినాయండి. నేను విన్నంత వరకు హిందూ మతాన్ని ధ్వంసం చేయడం కోసంగా చేసినటువంటి ప్రక్రియ ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడు కాలేజీల్లో, యూనివర్సిటీస్లో, టీటీడీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి సంస్థల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టరండి, అమ్మవారి ఫోటో పెట్టద్దండి, అవి తీసి పారేసేట ఇప్పుడు. చూసారా మరి? కాబట్టి ఇప్పుడు నాన్ హిందూస్ అసలు హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళు ట్రస్టీగా వేయటం ఏంటండి? ఇది ఎక్కడ ధర్మం అండి? అటువంటి వారు చాలా మందిని అందులో నియమిస్తున్నారు కదా. అది ఇప్పుడు ఏం చేశారు, ఇంకోటి కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. అవునండి, తెలుసుగా మీకు. ఇది ఇప్పుడు ఇంత ముందున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కేసు ఫైల్ చేశారట. అవును, ఇది శిక్షించాల్సింది ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏదో సంథింగ్ ఏదో అన్నారని చెప్పి అన్నారు. సరే, కోర్టు చూసుకో మన ఫ్రైడే నాడు. తర్వాత అసలు నన్ను అడిగితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అప్లై చేయాలి వీళ్ళకి. ఆ మాట అంటున్నారు ఇప్పుడు చాలామంది పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా. జాతీయ భద్రత ఏమంటుంది చట్టాన్ని అమలు పరచాలని చెబుతున్నారండి వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఖండించింది, అట్లాగే సిపిఐ వాళ్ళు ఖండించారు, బీజేపీ వాళ్ళు ఖండించారు, శివసేన వాళ్ళు ఖండించారు. ఇంకా ఏమంటున్నారు, సెక్షన్ 152, 182, 298, 359 ఈ సెక్షన్స్ అప్లై చేయమంటున్నారు. ఇంత కిరాతకం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఈ నాళ్ళు ఇంత దుర్మార్గం జరుగుతుంది కదా, మరి పోర్టులో పనిచేసే వర్కర్స్ తెలీదా? వాళ్ళంతా కూడా బ్రాహ్మలే కదండి. అవును, వాళ్ళంతా కూడా రోజు చేసేవాళ్ళే కదా. మీ డెన్సిటీ తెలీదా? ఆవులో దీంట్లో మా తేడా తెలీదా? తెల్లగా పాలిపోయినట్టుగా రావడం ఉంది కదా, తెలియదే మరి. అవును, మరి పోర్టులో ఉండే వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? రైట్. ముఖ్యంగా డెప్యూటీ ఈవో ఆయన ఉంటాడుగా టెంపుల్కి, అది పోర్టుకు కూడా ఒక ఆయన ఉంటాడుగా, డెప్యూటీ ఈవో ఉంటారు ఒక ఆయన, ఏఈఓ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు. వీళ్ళందరికీ తెలియదా? ఇక్కడ ద్రోహం జరుగుతుందని తెలియదా? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? కొనుగోలు చేసేవాళ్ళు వాళ్ళే కదా. రైట్, వాళ్ళకి కూడా తెలియదు అనుకుందాం. జైవ తిరుమలకు తెలియదా? 2 జైవలు ఉన్నారు కదండి. కొండ మీద జైవ అని ఏమన్నట్టు ఓన్లీ టెంపుల్ చూసుకుంటాడు, తిరుమల వ్యవహారాలను చూసుకుంటాడు. కింద జైవ ఉంటాడు ప్రాజెక్ట్స్, మరి వారికి కూడా తెలిసి ఉండాలి కదా. ఆయన ప్రాజెక్ట్స్ చూసుకుంటాడు. మరి ఈవో గారికి తెలియదా? పర్చేజింగ్ కమిటీ ఉంది కదా, వాళ్ళకి తెలియదా? టెండర్స్ కమిటీకి తెలియదా? ట్రస్ట్ బోర్డుకి తెలియదా? వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? పోనీ ఇవన్నీ కూడా వదిలేసేయండి. దాని సమాధానం నా దగ్గర ఉంది, ఎందుకు మాట్లాడలేదు చెప్తాను నేను. చెప్పండి. సహస్రాక్షులు మీడియం అంటే ఇంద్రుడికి 1000 కళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు ఇంద్రుడిని ఎప్పుడు కూడా. కానీ మీడియాకి 1000 కాదు, అందుకంటే ఎక్కువ కళ్ళు ఉన్నాయి. సహస్రాధికమైనటువంటి నేత్రాలు ఉన్నటువంటి వాళ్ళు మాధ్యమాలు.
మరి వాళ్ళు చూడలేదా? అటువంటి వారికి కూడా దొరకకుండా జరిగింది. దొరకపోవడం కాదు, దొరకపోవడం కాదు. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా కూడా? కానీ తిరుమలలో ఉండేటటువంటి వాళ్ళు, తిరుపతిలో ఉండే మీడియా వాళ్ళు పరమ భక్తులు వాళ్ళు. తెలిసి ఎవడు ద్రోహం చేయడు వెంకటేశ్వర స్వామి బోల్డ్ అంత భయాలు ఉన్నాయి వాళ్ళకి. గొప్ప భయం ఉంది, గొప్ప అంతకంటే భక్తి ఉన్నది వాళ్ళకి. ఎక్సలెంట్ మీడియా పీపుల్ ఉన్నారండి తిరుమలలో, తిరుపతి బేస్డ్. వాళ్ళకి ఎన్నో విషయాలు అనకండి, అసలు అడ్మినిస్ట్రేటర్స్ కంటే ఎక్కువ విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. మరి ఎవడెందుకు మాట్లాడలేదండి అంటే ఉదర నిమిత్తం బహుకృత వేషం. ఉద్యోగం చేసుకొని బతికేటటువంటి వాడు నియమించిన అధికారి మీద, ఎంప్లాయర్ మీద తిరగబడి నువ్వు ఈ తప్పు చేసావంటే కాంటాక్ట్ రూల్స్ ఒప్పుకోవు, అతను మిస్కాండక్ట్ చేసేటువంటి ఆఫీసర్ ఒప్పుకోడు. దుర్మార్గుడైనటువంటి ఆఫీసర్ నన్నే ధిక్కరిస్తావు నువ్వు అంటాడు. 2, ప్రభుత్వం ఒప్పుకోదు, మా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడదావని చెప్పి. మరి ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళకి తెలియక కాదండి, చెప్పడానికి భయపడి కాదండి. ఎందుకు భయపడ్డారు అంటే ఉద్యోగాలు పోతాయి, సస్పెన్షన్లు చేస్తారు, ఎప్పుడు ఏ సెక్షన్ల కింద మనల్ని బుక్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి లాకప్లో పెట్టి ఇబ్బంది జైల్లో పెడతారని భయపడి చెప్పలేదు, కానీ భక్తి లేక కాదండి. ఐఎమ్ fully convinced why these people have not revolted, why they have not condemned this kind of injustice, this kind of harm done to the Lord, for the sinful reason, sinful reason that they are afraid of evil consequences. ఈ పని మనకు చేస్తే రేపు పొద్దున మనకు ప్రమాదం ముంచుకొస్తుంది, ఉద్యోగాలు దెబ్బతినిపోతాయి. ఉద్యోగాలు సస్పెండ్ అయ్యారంటే సమాజంలో గౌరవం పోతుంది, బిడ్డలు జీతాలు ఇవ్వరు, కుటుంబాలు పోషించుకోవాల్సిన వాళ్ళు. కాబట్టి ఏ ఉద్యోగైనా కూడా భయం ఉంటుందండి. ఆ భయం వల్ల నేను చెప్పిన వీళ్ళందరూ కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఈవేళ ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది కాబట్టి, అంత క్రూరమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసే కొత్త ప్రభుత్వం అలాంటి పనులు చేయదని నమ్మకంతో ప్రజలు ఉన్నారు కాబట్టి అఖండమైనటువంటి గౌరవం కల్పించి ఒక బ్రహ్మాండమైన మూర్ధాభిషేకం చేశారు ఈ ప్రభుత్వానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పు చేసినటువంటి వాడు ఏం చేయవలసి వచ్చింది అంటే చెప్పగానే మీకు ఇందుట్లో ఈ తప్పు చేసిన వాడిలో ఈ విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగస్వాములందరూ కూడా తప్పు చేసి ఉన్నట్లయితే వ్యక్తిగతంగా వాళ్ళ భక్తి విశ్వాసాలు, వాళ్ళ హిందూ ధర్మంలో ఆచరించే విధానాల గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. స్వధర్మే నిధనం శ్రేయ భగవద్గీత. అవునండి. నీ స్వధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించే విషయంలో సాగు వచ్చినప్పటికీ కూడా శ్రేయమేనని చెప్పింది భగవంతుడు చెప్పాడు. పరధర్మో భయాపహ. నీ ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించామని కుక్క మొరగాలి. ఒకడు జంతువులు పెంచాడు, ఒక పావురాన్నో చిలకనో పెంచాడు, దానికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు. అది మీ మాట మీ గొంతున మాట్లాడుతుంది, నా గొంతున మాట్లాడుతుంది, ఇంటికి వచ్చేవాడు గొంతున మాట్లాడుతుంది, పిల్లి గొంతున మాట్లాడుతుంది, కుక్క గొంతును కూడా మాట్లాడుతుంది, గాడిద గొంతున మాట్లాడుతుంది. ఇప్పుడు కుక్క గొంతు కూడా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఈ చిలకకి. ఇప్పుడు ఒకరు దొంగలు పడ్డారు. ఈ కుక్క ఏమనుకుంది, నాకెందుకు అనవసరంగా అదే బాగుతుంది కదా, అదే అరుస్తుంది, నేను అరవడం ఎందుకని చెప్పి ఇది మానుకుంది. ఇది అరవడం మొదలుపెట్టింది. వాడు వచ్చాడు, దొంగ కనపడి కుక్క పడుకొని ఉంది, దీన్ని బాధడం మొదలుపెట్టాడు. కాబట్టి స్వధర్మాచరణంలో నువ్వు ఏ ధర్మం ఆచరించాలో ఆ ధర్మం ఆచరించి సావచ్చినా మంచిదే, కానీ పరధర్మానికి పోవద్దు. నువ్వు ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా, ఒక మినిస్టర్గా, ఒక మంత్రిగా, ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక ఉద్యోగిగా, అధికారిగా నీ ధర్మాన్ని నిర్వహించవలసి ఉన్నది. భగవంతుడికి పనిచేస్తున్నప్పుడు దాన్ని విస్మరిస్తే ఎట్లా? అలాంటి విస్మరించేవి చేసే తప్పు. కాబట్టి ఇప్పుడైతే ఏంటంటే బ్లాక్ లిస్ట్ పెట్టామని చెప్పారు ఈ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళందరినీ కూడా. పైగా ఆ ఏఆర్ ఫుడ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ కమిటీ, ఆ కంపెనీ డైరెక్టర్స్ అంతా కూడా హిందువులు కాదటండి. పేపర్ వాళ్ళు రాస్తున్నారు హిందువులు కాదని చెప్తున్నారు. అవును. మరి హిందువులు కానీ వాళ్ళు హిందువుల మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి? ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించేవాడు, ఎవరి ప్రధాని వాడు ప్రేమించేవాడు అయినప్పుడు అది కూడా తప్పే కదా ఆ పని చేయడం కూడా. అవును. అందువలన ఎవరు రిపోర్ట్స్ తీసుకుంటున్నారు, దానివల్ల భగవద్ అనుగ్రహం వలన కొంత మంచి జరుగుతుంది. ఇంతకుముందులాగా ఉండకపోవచ్చు అన్నీ కూడా. అంటే కరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి, ఇప్పుడు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాం. భగవద్ అనుగ్రహ విశేషం వల్ల మీడియా కూడా చైతన్యం అయింది. ఇప్పుడు ప్రపంచమంతా
ప్రపంచవ్యాప్తం అయిపోయింది కానీ ట్రెండింగ్ ఇదే కదండి. ఇప్పుడు ఎవడో ఏం మాట్లాడుతున్నా తిరుమల లడ్డు గురించే మాట్లాడుతున్నాడు, ఇంకో విషయం మాట్లాడాలా. అవును. ఇంతటి ప్రచారం జరిగిన తర్వాత ఇక రాబోయే కాలంలో ఇలాంటి పొరపాట్లు జరగవు నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా. ఇప్పటికి కూడా కరెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు ఎవరు భయపడి మేము తిరుపతి ఇవ్వము, ఇటు మేము లడ్డు తీసుకోవాలి అక్కల, చక్కగా తిరుపతి పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇంతకుముందులాగానే ఇంతకుముందు ఏ రకంగా అయితే ఉందో 5 ఏళ్ల ముందు, ఆ 5 ఏళ్ల ముందు ఉన్న పద్ధతి ప్రకారంగానే లడ్డు తీసుకోవచ్చు, చక్కగా 10 మంది పంచిపెట్టవచ్చు. ఇంతకుముందు కంటే ఇంకా బాగుండే ఏర్పాటు ఏదో ప్రభుత్వం చేస్తామని చెబుతుంది. సప్తగిరి సామ్రాజ్య విభోడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ విశేషం వల్ల జరిగిన పొరపాట్లు ముందు జరగకుండా ఉండాలని ప్రభుత్వం కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు ఇలాంటి భ్రష్టుల్ని దాంట్లో ఉంచకుండా, దైవద్రోహుల్ని ఉంచకుండా, సనాతన ధర్మాన్ని నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేయాలని, వాళ్ళకు కూడా శిక్షణ ఒక 10 రోజుల పాటు ఇచ్చి దేవాలయం అంటే ఏంటో, దేవాలయ ప్రాశస్త్యం అంటే ఏంటో, సనాతన ధర్మం అంటే ఏంటో, ఆగమ శాస్త్రం అంటే ఏంటో, ఆరాధన విధానం అంటే ఏంటో, ఉత్సవాలంటే ఏంటో, త్రినక్షత్రాలంటే ఏంటో, శ్రేష్ఠే ధర్మే నియోక్షతి, ఎవడి ధర్మాన్ని వాడు ఆచరించే విధంగా వాళ్ళ మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కమిట్మెంట్ డెడికేషన్ నింపేటట్టుగా కొన్ని చర్యలు తీసుకోవాలని, అందరూ బాగుండాలని, తప్పు చేసినటువంటి వాళ్ళు చింతపడి ముందు ఇలాంటి తప్పులు చేయకుండా వాళ్ళు కూడా మంచి మార్పు వచ్చి వాళ్ళు కూడా బాగుపడే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏదైనా నేను మాట్లాడే విషయంలో తేడా ఉంటే వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలను ఆధారపడ్డవే కానీ లేదు, నాకు ఎవరి శత్రుత్వం అంటే ఎవరితోనూ లేదు, ఏ పార్టీని చెందినటువంటి వాడిని కాదు, పాలసీ మ్యాటర్ని మాట్లాడుతున్నాను నేను. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.